వెల్కమ్ టు న్యూస్ లోకల్. మున్సిపల్ సాధారణ అత్యవసర సమావేశం మండపేట మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగిన ఎక్స్ అఫీషియోలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులు పాల్గొన్నారు. సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన అంశాలను ఆమోదించారు. కానీ రెండవ అంశంలో టెండర్ ఖరారైన పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఎమ్మెల్యే వేగుళ్లు సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కట్టిన గోడను అధికారికంగా సర్వే చేయించి తొలగిస్తే ఇప్పుడు దానిని తిరిగి నిర్మిస్తున్న అధికారులు పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. గతంలో అక్రమంగా ప్రభుత్వం మారగానే ఇప్పుడు సక్రమంగా అయిపోతుందా అని అధికారులను నిలదీశారు. ప్రభుత్వ ఆస్తి పోతుంటే ఎమ్మెల్యే చూస్తూ ఊరుకోనని, అటువంటిది అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అంటూ మండిపడ్డారు. అలాగే కౌన్సిలర్ కాశీ విశ్వనాథం మాట్లాడుతూ సూర్యనగర్ సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. టీడ్కో వద్ద మోటార్ సైకిల్ షెడ్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అత్యవసర సమావేశంలో భాగంగా కాంటాక్ట్ కమిటీ, ప్యానెల్ కమిటీ, శానిటేషన్ కమిటీలను నియమించాలని గతంలో సూచించిన విధంగా కమిటీలను నిర్ణయించారు. వాళ్ళకి కాస్త తెలిసేటువంటి విధంగా దొరక బొక్కులు అయి పెట్టి రాయిట్ మీద ఎంత కూడా వాళ్ళు సంతకాలు పెట్టించుకోవడం అది ఉన్నదండి. అది ఇప్పుడు లేదు. ఇలాగంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ లేదేమో, ఇక్కడ ఎక్కడైనా ఉంటుందండి. శానిటేషన్కి వెళ్ళినప్పుడు, వాటికి వెళ్ళినప్పుడు 2-3 చోట్ల లైట్లు ఒకటి, శానిటేషన్ ఒకటి ఇవన్నీ కూడా వాళ్ళ స్టాఫ్ కరెక్ట్ గా చేస్తున్నారు లేదా అనేటువంటిది సంతకాలు పెట్టేటువంటి ఉంటది. ఆ విధంగా కౌన్సిలర్లే బాధ్యతగా చూసుకోమనేటువంటిది ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి ఎవరైతే తిరిగేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి విధంగా వాళ్ళకి వాళ్ళు పిలిస్తే రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఎమ్మెల్యే గారి నోటీస్ లో కూడా లేదని నాకు తెలిసినంత వరకు. ఎవరు చెప్తారో కూడా తెలుసు. ఇది మంచి పద్ధతి కాదు. అతని చేత వెంటనే పని చేస్తాడు కాబట్టి చేయించండి. అతను పని చేస్తానని టెండర్ వేస్తే 3 నెలల క్రితం 4 నెలల క్రితం అయింది ఇది టెండర్. ఇది అవునా? ఇప్పుడు దాకా ఎందుకు ఆగింది? బిల్స్ ఆగి అన్నారు. అతను బిల్స్ మన మున్సిపాలిటీలో ఏమున్నాయి అతనికి సంబంధించిన బిల్స్ పెండింగ్? డబ్బుల గురించి ఆగలేదు. అతను ఆగమని చెప్తున్నారు. మేము చేసుకోవాలి, మీరు చేయడానికి వీల్లేదని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అతను పని చేస్తా అంటాడు. ఇవాళ కానీ రేపు కానీ వస్తాడు. మీరు ఎప్పుడు మొదలు పెట్టిస్తారో మొదలు పెట్టించండి. పొరపాటు మొత్తం అన్ని అంశాలు చెప్పాను. 2వ అంశంలో మీరు రాసేటప్పుడు మాత్రం అది వాళ్ళ మీద యాక్షన్ ఎక్కడ మనం రికమెండ్ చేయలేదు. మనం వాళ్ళని బ్లాక్ లిస్ట్ పెట్టాలని చెప్పి ఎస్సీ పబ్లిక్ హెల్త్ అనేది ఎవరిని అడగాలి మనం? ఈఎన్సీ ఈ ప్రక్రియలో తర్వాత ఎక్కడ డేట్ రాయగలరు. ఈ టెండర్ అది ఇప్పుడు 2వ అంశంలో వాళ్ళని క్యాన్సిల్ చేసి రీటెండర్ పెట్టడానికి పెట్టారండి. పెట్టినప్పుడు కంపల్సరీగా మీరు డేట్ రాయాలి. ఏ డేట్ అది మనం టెండర్ అయిందా లేదా ఎప్పుడు ఏ రోజు అగ్రిమెంట్ అయిందో ఎవరైనా ఎప్పటికీ రాయలేదు. అది మరి మీరు కంపల్సరీగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి మనం తీర్మానం చేద్దాం. ఆ బ్లాక్ లిస్ట్ కూడా ఈఎన్సీగా రాయాలి. మనం ఇంతకుముందు ఎస్సీ రాసేవాళ్ళం. ఈఎన్సీకి ఏంటంటే ఈఎన్సీకి ఎవరికైతే వాళ్ళకి ఈఎన్సీ గారికి, డైరెక్టర్కి, మన ప్రిన్సిపల్ గారికి 3 పెట్టలేదని చెప్పి రాద్దాం.